దైవమర్మములు ఫిబ్రవరి 7. తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించి క్రీస్తు నిత్యమైన విమోచన సంపాదించెను. హెబ్రీ 9:12. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీ 10:19-20. రాత్రింబవళ్ళు దీపమును వెలిగించుటకు ధూపము వేయుటకును వారమునకొకసారి రొట్టెలను మార్చుటకును యాజకులు ప్రత్యక్షపు గుడారములోని పరిశుద్ధ స్థలములోనికి ప్రతిదినము ప్రవేశింపవచ్చును. ప్రధాన యాజకుడైన అహరోను సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే తెరను దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపవచ్చును. యెరూషలేములో ఈ తెరను పోలిన గర్భాలయపు తెర యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన దినమున నడిమికి చినిగాను. లూకా 23:45. ఈ విధముగా మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తముతో అతి పరిశుద్ధమైన స్థలమైన దేవుని సన్నిధిని ప్రవేశించెను. హెబ్రీ 9:24. ఆయన స్వరక్తం చేత విమోచింపబడిన మనము, ఆయన రక్తం చేత కడుగుబడిన మనము, విమోచింపబడిన మనము కూడా ఆయన పరిశుద్ధాలయంలోనికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ద్వారా తన శరీరం ద్వారా మనకు విమోచన కలుగజేశాడు. కాబట్టి అటువంటి విమోచనను అటువంటి రక్షణను కలిగి మనము కూడా ఆయనలో సాగి వెళ్ళాలని దేవుని ఆశ ఉన్నది. అటువంటి జీవితంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.